మహావతార్ బాబాజీ మరియు క్రియాయోగ రహస్యాలు ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి పార్ట్ 2 ఇంట్రో మొదటి భాగంలో ముకుందలాల్ ఘోష్ ఎలా శ్రీ యుక్తేశ్వర్ గిరిను గురువుగా పొందాడో చూశాం. ఇప్పుడు ఆయన జీవితంలో జరిగిన అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటనలు, క్రియాయోగ రహస్యం మరియు మహావతార్ బాబాజీ గురించిన కథలను తెలుసుకుందాం. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి పుస్తకంలో యోగానంద గారు అనేక అసాధారణ యోగులు, సాధువుల గురించి చెప్పారు. వాటిలో కొన్ని ప్రసిద్ధ వ్యక్తులు. 1. రామ్ గోపాల్ ముజుందార్, నిద్రలేని సాధువు. దశాబ్దాల పాటు నిద్ర అవసరం లేకుండా జీవించారని వర్ణించబడింది. ఎక్కువ సమయం ధ్యానంలో గడిపేవారని చెప్తారు. 2. గిరిబాల, ఆహారం తీసుకోని యోగిని. ఆహారం లేకుండానే జీవించగలిగారని కథనం. ప్రాణశక్తి ద్వారా శరీరాన్ని పోషించుకోవడం గురించి ప్రస్తావన ఉంది. 3. నాగేంద్రనాథ్ బహాదురి, గాల్లో తేలిన సాధువు. లోతైన ధ్యాన సమయంలో భూమి నుండి పైకి లేచినట్లు యోగానంద వివరించారు. 4. స్వామి ప్రణబానంద, ఒకే సమయంలో 2 చోట్ల కనిపించారని చెప్పబడే యోగి. 5. ప్రైలాంగ స్వామి, వారణాసిలో అత్యంత ప్రసిద్ధ మహాయోగి. అసాధారణ తపస్సు, దీర్ఘాయుష్షు గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. 6. మహావతార్ బాబాజీ, అమరయోగిగా వర్ణించబడతారు. క్రియాయోగ పరంపరకు మూలగురువుగా భావిస్తారు. 7. లహిరి మహాశయ, గృహస్థుడిగా జీవిస్తూ ఉన్నత యోగస్థితిని పొందిన మహాత్ముడు. 8. మాస్టర్ మహాశయ, అపార భక్తి, వినయం, దేవుని స్మరణతో జీవించిన సంత్లాన యోగానంద కలిసారు. విశ్వచైతన్య అనుభవం, గురువు ఆశీర్వాదంతో యోగానందకు విశ్వచైతన్య అనుభవం కలుగుతుంది. తనను శరీరంగా కాకుండా అనంత చైతన్యంగా అనుభవిస్తాడు. ప్రతి జీవిలో ఒకే దివ్యశక్తి ఉందని ప్రత్యక్షంగా గ్రహిస్తాడు. క్రియాయోగం, యోగానంద జీవిత మిషన్కు కేంద్రబిందువు. క్రియాయోగం, ఇది మనస్సును ప్రశాంతపరిచి ఆధ్యాత్మిక పురోగతికి సహాయపడే ధ్యాన పద్ధతి అని వివరిస్తారు. గురుపరంపర ద్వారా వచ్చిన పవిత్ర సాధనగా చెప్పబడుతుంది. లాహిరి మహాశైల పరంపర, లాహిరి మహాశయ జీవితం మరియు ఆయన ద్వారా క్రియాయోగం ఎలా ప్రజలకు చేరిందో వివరిస్తారు. సాధారణ గృహస్థుడుగానే ఉన్నప్పటికీ ఉన్నత ఆధ్యాత్మిక స్థితిని పొందిన యోగిగా వర్ణిస్తారు. మహావతార్ బాబాజీ కథ, హిమాలయాల్లో నివసించే అమరయోగిగా బాబాజీ గురించి వివరించబడుతుంది. క్రియాయోగ సంప్రదాయాన్ని పునరుద్ధరించిన మహాగురువుగా భావిస్తారు. బాబాజీ దర్శనాల గురించి పుస్తకంలో చెప్పబడిన కథనాలను యోగానంద వివరిస్తారు. అమెరికా ప్రయాణం, 1920లో యోగానంద అమెరికాకు బయల్దేరుతారు. యోగా, ధ్యానం, ఆత్మజ్ఞానం గురించి వేలాది మందికి బోధిస్తారు. తూర్పు ఆధ్యాత్మికతను పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేస్తారు. ప్రధాన సందేశం, మతాలు వేరు అయినా సత్యమొక్కటే. ధ్యానం ద్వారా ప్రతి వ్యక్తి తనలోని దివ్యత్వాన్ని తెలుసుకోవచ్చు. గురువు మార్గదర్శకత్వం ఆధ్యాత్మిక జీవితంలో కీలకం. ఎండింగ్, ఒక సాధారణ బాలుడిగా ప్రారంభమైన ముకుంద ప్రయాణం ప్రపంచానికి ఆధ్యాత్మిక మార్గదర్శకుడైన పరమహంస యోగానందగా ముగిసిందే. ఆయన సందేశం ఇప్పటికీ లక్షలాది మందిని ధ్యానం, శాంతి, ఆత్మజ్ఞానం వైపు నడిపిస్తోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో యోగానంద బోధనల నుండి మన జీవితానికి ఉపయోగపడే ముఖ్యమైన పాఠాలను తెలుసుకుందాం. ఓం శాంతిః శాంతిః శాంతిః.